ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు ఉన్నారు, అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు ఉన్నారు, అండ్ అదే విధంగా బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు, అండ్ ఇక రాజకీయ విశ్లేషకులు నర్ర విజయ్ కుమార్ గారు ఉన్నారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా విజయ్ కుమార్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఆల్రెడీ ఓట్ చోరీ అన్న అంశాన్ని రాహుల్ గాంధీ దాన్ని దేశవ్యాప్తం చేశారు. దీని గురించి ఆల్రెడీ ఒక రకంగా ఒక సైడ్ వ్యవహారం నడుస్తూ ఉండగానే అటు బీఆర్ఎస్ పక్క ఆధారాలతో సమర్పించిందని చెప్పేసి అంటుంది. సో ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఈ ఉప ఎన్నికల విషయంలో? కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ఇది ఏ అంశం మీదనైనా బయటపడుతుంది. ఇందులో ఓటు చోరీ విషయంలో కూడా చాలా క్లియర్ గా బయటపడినటువంటి అంశం. బీహార్ లో ఒక తీరుగా, జూబ్లీ హిల్స్ లో ఒక తీరుగా, అంటే పేరుకు బై ఎలక్షన్ అయినా దొంగ ఓట్లు. ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు అధికారంలో ఉన్న చోట్ల జరిగితే ఈ దొంగ ఓట్లన్నీ ఈ రకంగా నమోదు చేయించేటువంటి వాళ్ళు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఎంత ఆందోళన బీహార్ లో దీనికి ఉద్యమం లాగా చేసినటువంటి రాహుల్ గాంధీ తాను పరిపాలించేటువంటి చోట చిత్తశుద్ధితోటి ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ఎలక్షన్లు నిర్వహించే విధంగా ఇక్కడ ప్రభుత్వానికి, ఇక్కడ ముఖ్యమంత్రికి వాళ్ళ పార్టీ నుంచి కనుక సూచన చేస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించినట్లు అవుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లయితుంది. ప్రజాస్వామ్యం మీద హక్కుల కోసం రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కొట్లాడుతున్నారని ప్రజలు కూడా నమ్ముతారు. ఇక మోడీ కంటే ఎక్కువ నేనే ఉల్లంఘిస్తా, మా వాళ్ళతోటే ఎక్కువ దొంగతనాలు చేపిస్తా అని చెప్తే ఇక నువ్వు సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ లేదు రాహుల్ గాంధీకి, అదేవిధంగా అభివృద్ధి పరమైనటువంటి ఫైట్ లేదని అనిపిస్తుంది. కేవలం అవకాశవాదం కోసము తాను మోసం చేయడానికి మాత్రమే. ఎందుకంటే 60 సంవత్సరాలు పరిపాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఇంత హీనంగా, ఇంత దిగజార్చినటువంటి దాంట్లో తీసుకుపోయిన దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంటది. ఆ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వ్యవహార శైలిని పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ వాళ్ళు గమనించుకోవాలి. ఇక బీజేపీ వాళ్ళు కూడా బీహార్ లో అట్లా వాసన వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతుంటే ఇన్ని ఓట్ల చోరీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీజేపీ వాళ్ళు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? ఇక ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసే కనీసం ట్వీట్ చేసినా యాక్షన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అసలు ఇది సుమోటోగా వార్త రాగానే సుమోటోగా తీసుకొని విచారణ చేసి ఈ పార్టీకి ఎలక్షన్లకు సంబంధించి ఆ ఓటర్లకు సంబంధించో ఉప ఎన్నికలకు సంబంధించో ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇదేదో వేరే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే, ఇంకో రాజకీయ పార్టీ కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకునేటువంటి వ్యవహారం కాదు. ఓటు చోరీ అనేది ప్రజాస్వామ్యాన్ని దొంగిలించినట్టే కదా. అటువంటి వ్యవహారాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తూ ఊరుకోవడం, గుడ్డిగా ఉండడం, ఇది అన్నిటికీ రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నాయా? ఓవైపు రెండు జాతీయ పార్టీలు, ఓవైపు బీజేపీ, కాంగ్రెస్, రెండు జాతీయ పార్టీలు ఎన్నికల కమిషన్ ని, రాష్ట్రంలో ఉన్న ఎన్నికల కమిషన్ కావచ్చు, దేశంలో ఉన్న స్థానిక సంస్థ ఎలక్షన్ కమిషన్ ని స్వతంత్ర వ్యవస్థలాగా వ్యవహరించకుండా రాజకీయంగా ఒత్తిడి చేస్తూ వాళ్ళ అవసరాలు నేర్చుకునే విధంగా ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు. ఇది దేశానికి మంచిది కాదు. ఇమ్మీడియట్ గా జూబ్లీ ఎలక్షన్ విషయంలో ఇది ఒక్కొక్క ఇంట్లో 40 ఓట్లు 50 ఓట్లు ఇవన్నీ దగ్గరున్న అధికారులతో చేయిస్తున్నారు. ఇప్పుడు అభ్యర్థిగా ఇచ్చినటువంటి వాళ్ళ చుట్టాలు వాళ్ళ అభ్యర్థి ఇళ్లలోనే ఎక్కువగా ఉంటున్నాయని వస్తున్న ఆరోపణలని ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. నిష్పక్షపాత నిరూపించుకోవాల్సినటువంటిది. రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా ఒక పాలసీ, రాష్ట్రానికి ఒక పాలసీ కాకుండా విధానపరమైనటువంటి నిర్ణయాలే తీసుకొని ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత రాహుల్ గాంధీకి ఉంది తప్ప ఇట్లాంటి చిల్లర రాజకీయాలు, దొంగ రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుంది. ఓకే అండి. జయప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్వేత గారు. ఏంటి జూబ్లీ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు ఉన్నాయని మీరు ప్రధానంగా ఆధారాలతో కూడా మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి అసలు